బ్రేకింగ్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా వైరస్ కలకలం. ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేం చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా వైరస్ కలకలం. ఐసోలేషన్కు విదేశీ ప్రయాణికుడు. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. సుడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే విదేశీ ప్రయాణికుడు హైదరాబాద్కి చేరుకోగా విమానాశ్రయంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకిన హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ప్రస్తుతం కూడా ఎబోలాకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రయాణికుడిని అంబులెన్స్లో హైదరాబాద్లో ఉన్న గాంధీ ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. వైరస్ నిర్ధారణ కోసం అవసరమైన రక్త నమూనాలు, ఇతర శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. తుది ఫలితాలు వచ్చిన తర్వాతే అతనికి నిజంగా ఎబోలా వైరస్ ఉందా లేదా అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంటువ్యాధులు వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆరోగ్య తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికర విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వైర్ ఛానల్ని సబ్స్క్రైబ్